నీ పని అయిపోయింది అన్వేష్. ఎక్కడున్నా ఏం చేసినా నిన్ను పోలీసులు చెక్ చేయడం గ్యారంటీ కనబడుతోంది, తోలు ఒలవడం కూడా కనబడుతోంది. ఎందుకంటే చాలా పక్కా ఆర్టీవీ పంజాగుట్ట పోలీసులు ఎవరైతే కేసు నమోదు చేశారో వారితో మాట్లాడించే ప్రయత్నం చేసింది. సో ఇప్పటికే ఇన్స్టాగ్రామ్కి లేఖ రాసిన పోలీసులు వన్స్ ఇన్స్టాగ్రామ్ నుంచి వీడు మా ప్లాట్ఫామ్ను ఉపయోగించే భారతదేశాన్ని, హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీశాడు, సో వీడు మా ప్లాట్ఫామ్ నుంచే దరిద్రపు మాటలు మాట్లాడనేటువంటి ఒక కన్ఫర్మేషన్ ఎస్ అనేటువంటి ఒక రిప్లై కనుక వస్తే ఇక నాన్ వెజ్ వాడు సప్త సముద్రాలు దాటి 128 దేశాల్లో ఎక్కడ తిరిగినా కూడా వాడిని నావిగేట్ చేసి పట్టుకోవడానికి సిపి సజ్జనార్ రంగంలోకి దిగారు. ఇక నాన్ వెజ్ వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. సో నాన్ వెజ్ అరెస్ట్ కోసం బలమైన ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు, అన్వేష్ ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. అయితే అటువైపు నుంచి అన్వేష్ ఏం చేస్తున్నాడంటే 128 దేశాలు తిరిగినా 8 కోట్ల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ ఉంది, ఎక్కడ తిరిగి నడుస్తుంది, ఏం చేసి నడుస్తా అనుకుంటున్నాడు. కానీ పాపం అంతకంటే తోపు తురుంకాన్లే ఆఖరికి వచ్చి పోలీసుల దగ్గర లొంగిపోయారు. పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు ఐబొమ్మ రవి అన్నట్టు. ఐబొమ్మ రవి అనే వ్యక్తి పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు. అలాంటి వాడినే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేసి ఇంకా పూటకో జైలు చొప్పున తిప్పుతూ ఉన్నారు, కస్టడీ తీసుకుంటున్నారు, చుక్కలు చూపిస్తున్నారు. అలాంటి దాంతో పోలిస్తే నువ్వెంత? సో ఇన్స్టాగ్రామ్కి ఇప్పటికే ఒక లేఖ రాశారు. ఏ క్షణమైన ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక రిప్లై వచ్చే అవకాశం ఉంది. వన్స్ ఆ రిప్లై రాగానే నాన్ వెజ్ని అరెస్ట్ చేయడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే లొకేషన్లు మారుస్తూ ఉన్నాడు. మొన్ననే మనం లైవ్ డిబేట్ చేస్తూ ఉండగానే మీకు అందరికీ లైవ్లోనే చెప్పాను నేను, న్యూ కంట్రీ చైనా ఆర్ ఇండియా అనేటువంటి ఒక పోస్ట్ చేశాడు. అంటే కొత్త దేశానికి వెళ్తున్నాను, చైనా లేదా ఇండియాకా అని చెప్పండి అన్నట్టుగా ఒక పోస్ట్ పెట్టాడు. అంటే ఇండియాకి రాలేదు, డెఫినెట్గా చైనాలో ఎక్కడో తిరుగుతూ ఉన్నాడు, థాయిలాండ్ వదిలేశాడు. కానీ డైవర్షన్ కోసం, పబ్లిక్ యొక్క ఇంటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం పూటకో చొప్పున థాయిలాండ్లో ఉన్న వీడియో ఒకసారి, గతంలో కంబోడియాలో ఉన్న వీడియో ఒకసారి, ఒక్కో వీడియో ఒక్కోసారి పోస్ట్ చేస్తూ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో పబ్లిక్ను డైవర్ట్ చేయొచ్చు, పోలీసును డైవర్ట్ చేయొచ్చు, కానీ నీ లొకేషన్ ట్రేస్ చేయడం పెద్ద అది మొత్తం ఒక బ్రహ్మ విద్య ఏం కాదు, ఈజీగా ట్రేస్ చేయొచ్చు. సో తాను ఎక్కడున్నా వదిలిపెట్టేది లేదంటున్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. రోజుకో దేశంలోట్టుగా వీడియోలు చేస్తున్నప్పటికీ పక్కా ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో చైనాకి వెళ్ళినట్టుగా పక్కా సమాచారం కూడా అందుతోంది. హిందూ దేవి దేవతల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటుగా పలువురు పైన పర్సనల్ అటాక్కి దిగినటువంటి నాన్ వెజ్ పైన ఇక చర్యలకి సిద్ధమయ్యారు. ఆయనపై ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 351, 352, 79, 299 అండ్ 67 ఐటీ యాక్ట్ ప్రకారంగా కేసులు నమోదయ్యాయి. వీటి ప్రకారంగా ఏది నిరూపితమైన 3 ఏళ్ల జైలు శిక్ష కన్ఫర్మ్. ఇక ఊసల్లెక్క పెట్టడం గ్యారంటీ కనబడుతోంది, ఎట్టి పరిస్థితి వదిలే ప్రసక్తే లేదు. సో మీరెవరైనా ఈ విషయంపై నాతో మాట్లాడాలంటే లైవ్లో కాల్ చేసి ప్రయత్నించండి. ఒకసారి మీకు పంజాగుట్ట పోలీసులు ఈ విషయంపై ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకొచ్చారు, వారు ఏం మాట్లాడారో చూద్దాం. వెల్కమ్ టు ఆర్టీవీ. మరి హైదరాబాద్ లో మాత్రము చాలా హాట్ టాపిక్ గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది నాన్ వెజ్. తన వ్యాఖ్యల పైన యావత్ భారతదేశం అంతా కూడా చాలా ఖండిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. తనని ఒక దోషిగా కూడా పరిగణిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజు విషయం చూసుకున్నట్లయితే కూడా మరి పంజాగుట్ట నుంచి పోలీసులు కూడా ఇన్స్టాగ్రామ్ కి లేఖ రాసినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఆ లేఖలో ఏం రాశారు, ఏంటి, అసలు దేనికోసం లేఖ రాయాల్సి వచ్చింది అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా ఎంతవరకు వచ్చింది అన్వేష్ కేసు అనేది కూడా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు మరి సిఐ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు అన్వేష్ కేసు ఎంతవరకు వచ్చింది? మాకు 29th లాస్ట్ మంత్ 29th రోజు నాడు కరాటే కళ్యాణ్ అని చెప్పేసి ఒక సోషల్ వర్కర్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నాన్ వెజ్ అనే ఛానల్ పేరు మీద ఒక వ్యక్తి ఇట్లా వేరే మతస్థుల ఫీలింగ్స్ని కించపరుస్తూ మాట్లాడారు. కొంతమంది దేవతల పేర్లను కూడా దాంట్లో కోట్ చేస్తూ కించపరుస్తూ మాట్లాడాడు. అదేవిధంగా నటుడు శివాజీ మీద కూడా అనుచితమైన వ్యాఖ్యలు చేశారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడంతో దాని మీద మేము ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సెక్షన్స్ 351 Class 2 BNS అండ్ 79, 299 అండ్ ఐటీ యాక్ట్ లో కూడా కేసులు కట్టింది. దాంట్లో మీరు అడిగినట్టు ఇందాక ఇన్స్టాగ్రామ్స్ కూడా మేము లెటర్ పెట్టాం. సోషల్ మీడియాలో జరిగిన కేసెస్ ఏవైనా కూడా
ఏ సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో జరిగిందో ఆ సర్వీస్ ప్రొవైడర్కి మేము లెటర్ పంపించడం జరుగుతుంది. ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి ఆ లెటర్లో అడుగుతాం అనమాట. వాళ్ళు ఇచ్చిన బేసింగ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ వి రిసీవ్డ్, తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. అంటే ఇప్పటి వరకు ఏమన్నా డీటెయిల్స్ తెలిసాయా సార్? అసలు నాన్ వెషెస్ స్పందించడం కానీ, అంటే ప్రతి ఒక్క వీడియో పెడతానే ఉన్నాడు, ప్రతి ఒక్క సిచ్యువేషన్ పైన కూడా ఎవరు కామెంట్ చేసిన వీడియోలు మళ్ళీ చేసి పెడుతూనే ఉన్నాడు సోషల్ మీడియాలో. తను మాత్రం అంటే అతను ఎక్కడున్నాడు ఏంటి అనేది ఏమన్నా డీటెయిల్స్ తెలుసా? పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉంటారు కాబట్టి ఆవిడ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు. సో అందుగురించి మేము ఇంకా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. బట్ జ్యుడిషియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము లీగల్ ఒపీనియన్ తీసుకుని దాని మీద ప్రొసీడ్ అవుతాం. అంటే తను విదేశాలకు ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు, ఇండియాలో ఉండడు సార్. ఇండియాని కూడా అవమానిస్తూ తను కామెంట్ చేయడం జరిగింది. అలాంటిది తనని అదుపులోకి తీసుకోవడానికి ఇక్కడ నుంచి ఏమన్నా స్పెషల్ టీమ్స్ కానీ అలా ఏమన్నా పంపించారా సార్? ప్రస్తుతానికి ఏం లేదు. కేసు కలెక్షన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది, ఇన్ఫర్మేషన్ కలెక్షన్ స్టేజ్లో ఉంది. ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత మేము ప్రొసీడ్ అవుతాం. ఇప్పుడు లేఖ రాశారు కదా సార్ ఇన్స్టాగ్రామ్ కి, తన ఐడి ప్రూఫ్స్ కావాలి అని చెప్పేసి, డీటెయిల్స్ కావాలి అని చెప్పేసి, ఇప్పటి వరకు ఏమైనా మీకు దానిపైన స్పందన వచ్చింది? మాకు కంప్లైంట్ ఆవిడ లింక్ ప్రొవైడ్ చేశారు. దాంట్లో ఆ లింక్ బేస్ చేసుకుని అది ఆరిజినేటెడ్ ఎక్కడి నుంచి అనేది మేము అడిగాము. లేదా షేర్డ్ ఇన్ఫర్మేషన్, షేర్డ్ లింక్ అనేది తెలుసుకోవడానికి మేము సర్టన్ ఇన్ఫర్మేషన్ అడిగాం అనమాట. ఇంకా నాన్ వెషన్ అదుపులోకి తీసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుండొచ్చు సార్? ఇప్పుడు ప్రస్తుతానికి అదుపులో తీసుకోవడానికి సరిపడా ఇన్ఫర్మేషన్ మేము కలెక్ట్ చేస్తున్నాం. అది తర్వాత ప్రైమా ఫేస్ ప్రూవ్ అయితే ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. చూసాం కదా మరి, ఎందుకంటే నాన్ వెష్ అనే వ్యక్తి ఒక యూట్యూబర్ గా సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ కూడా చెక్కేస్తారు అన్వేష్. నువ్వెక్కడున్నా సరే పంజాగుట్ట పోలీసులు రంగంలోకి దిగారంటే ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే బెట్టింగ్ యాప్ విషయంలో పంజాగుట్ట పోలీసులే. ఇంకేదైనా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి డ్రగ్ కేసులు లాంటి దాంట్లో కూడా చాలా సందర్భాల్లో పంజాగుట్ట పోలీసులే. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నీపై కేసు నమోదైందంటే నీకు చెక్కడం గ్యారంటీగా తోలు ఒల్చేస్తారు. ఒళ్ళు అదుపులో పెట్టుకొని ఇకైనా భాష మార్చుకొని పద్ధతిగా ఉంటే బెటర్. నువ్వు రావడం గ్యారంటీ, కానీ ఇంకా దీన్ని శృతిమించిపోయి ఓ స్థాయి, ఇప్పుడు వరకు కేవలం చెక్కేస్తాడన్న వరకే ఆగిపోయాం. ఇంకా శృతిమించింది అనుకో, ఇంకా ఎక్కడ రెచ్చిపోతారు. డైరెక్ట్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేరున్న సజ్జనార్, పాపం ఆయన మంచోడిగా ఉంటే మంచిగానే ఉంటాడు. అధికారిగా ఆ రోజు ఆయన బెట్టింగ్ యాప్ విషయంలో నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే నీతో పాటు వీడియోలో మాట్లాడి ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా పోస్ట్ చేశాడు. అంతటి మంచి వ్యక్తి. చెడ్డోడయ్యాడు అనుకోండి, డెఫినెట్గా వాళ్ళు అంతు చూసే అవకాశం కూడా ఉంది. ఏదో నాకు లీనియన్స్ ఉంది కదా, నేను గతంలో మాట్లాడగానే కూడా పొరపాటు పడ్డట్టే, పబ్లిక్లోకి వెళ్ళింది మ్యాటరు, నీ తోలు అవ్వడం గ్యారంటీ అన్వేష్. నువ్వు ఎక్కడున్నా ఎన్ని తప్పులు చేసినా, ఇక ఎన్నిసార్లు క్షమాపణ చెప్పానని చెప్పి దొంగేడ్పులు ఏడ్చినా నీకు చెక్కడం మాత్రం గ్యారంటీ. దీంతో పాటుగా వాడు దేశాలు మారుతూ చైనాకు వెళ్ళాడు. యాక్చువల్గా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, వాడు పెట్టేటువంటి పోస్టుల ప్రకారంగా చైనాకు వెళ్ళాడు. కానీ ఆయన పాత వీడియోలు, కంబోడియాలో తీసిన వీడియో, థాయిలాండ్లో తీసిన వీడియో ఇప్పుడు మళ్ళీ పెడుతూ డైవర్ట్ చేస్తున్నాడు. అంతే, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు డైవర్ట్ చేస్తున్నాడు. ఎవరైనా మాట్లాడితే సరే వాళ్ళపై రెచ్చిపోయి నేను చూసుకుంటా అంటున్నాడు. నువ్వు చూసేదేంది, నువ్వు చూపించేదేంది, అయిపోయింది ఇక నీ పని క్లోజ్. ఇక పాపం ఎంత చక్కడోడు, చక్కగా వీడియోలు చేసుకుంటూ మిలియన్ సబ్స్క్రైబర్ సంపాదించి ఏదో పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడుతూ పిచ్చి పిచ్చి ప్రవర్తనతో ఒక వెలిగేవాడు. ఎప్పుడైతే భారతదేశాన్ని హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడుకొచ్చాడో ఇక సమయం మూడింది. ఇక్కడ కామెంట్స్ కూడా వస్తున్నాయి. అట్ ది సేమ్ టైం మీరు కూడా లైవ్లో నాతో పాటు మాట్లాడాలనుకుంటే కాల్ చేసే ప్రయత్నం చేయండి. అట్ ది సేమ్ టైం సజ్జనార్ అరెస్ట్ చేస్తారా లేదా అనే పోల్ కూడా ఉంది, దాంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి. ఓ కాలర్ ఉన్నారు. సో సయ్యద్ ఫ్రమ్ బోరబండ, వైద్ ఫ్రమ్ బోరబండ. సో వైద్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు ఆ మేడం గారు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు అతను మాట్లాడుతున్నాడు, ఆమె ఇష్టము, ఆమె ఏమైనా చేసుకుంటారని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆమె పెళ్ళాము, ఆమె భార్య అట్లనే చేస్తే ఆమె ఊరుకుంటాడా సార్? ఇప్పుడు పబ్లిక్ ఫిగర్ అంటే ఏమన్నట్టు సార్? అది అవునవును, అది అయిపోయింది, ఆ లైవ్ అయిపోయింది. మనం అన్వేష్ గురించి మాట్లాడుతున్నాం. నాన్ వేష్ పైన పంజాగుట్ట పోలీసులు కేసు పెట్టారు. ఇప్పుడు థాయిలాండ్ లో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్